టైమ్ 25/7 హెడ్లైన్స్. హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్, 50,000 జరిమానా. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్కు 50,000 జరిమానా. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించినందుకు హైకోర్టు ఆగ్రహం. యూసుఫ్గూడ భూ వివాదంలో యథాస్థితి ఉల్లంఘన, జరిమానా చెల్లించాకే కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం, లగ్జరీ కారు రోలెక్స్ వాచ్లు స్వాధీనం. ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజశేఖర్ రెడ్డి, ఏపీఎస్బీఈసీఎల్ మాజీ ఎండీ అరెస్ట్. హైదరాబాద్ లో సోదాలు. 94.5 లక్షల విలువైన వాచ్లు, నగదు స్వాధీనం. ప్రభుత్వానికి 195 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు నిర్ధారణ. నిందితులకు ఈ నెల 25 వరకు జ్యుడిషియల్ కస్టడీ. బంజారాహిల్స్ లో దౌర్జన్యం, ట్రాఫిక్ పోలీసులపై చేసుకున్న అధికారులు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి, కారును ఆపినందుకు దౌర్జన్యం. జిహెచ్ఎంసీ ఏఈ ఏఎంహెచ్ఓ అసిస్టెంట్ పై కేసు నమోదు. ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్. 2 అధికారులను విచారిస్తున్న పోలీసులు. సుప్రీం తీర్పు ఎదురుదెబ్బ కాదు, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మీనాక్షి నటరాజన్ పిటిషన్ కొట్టివేత. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఏం జరుగుతుందో ఈ ఘటనతో వెల్లడైందన్న వ్యాఖ్య. తెలంగాణకు 2 రోజుల వర్ష సూచన, పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. తెలంగాణలో నేడు రేపు భారీ వర్షాలకు అవకాశం. నల్గొండలో రికార్డు స్థాయిలో వర్షపాతం. హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు, ఒకే సమయంలో వర్షాలు. తీవ్ర వడగాల్పులతో రాష్ట్రం విచిత్ర పరిస్థితి. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు అధికారుల హెచ్చరిక. అత్యాధునిక ఏఏ మోడళ్లకు యాక్సెస్ బంద్. ఆంథ్రోపిక్ సంచలన నిర్ణయం, అమెరికా దేశాలతో సేవలు నిలిపివేత. ఫేబుల్ 5, మిథోస్ 5 యాక్సెస్ బంద్. జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్.